నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజర్ మంతా సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా, శుభం వ్యాధి. గురువుగారు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ చాలా వాతావరణం నెలకొంది. చాలా గొడవలవుతూ ఉన్నాయి. అసలు ఈ గొడవలకు రీజన్ ఏంటి? అక్కడ రాజకీయ పరంగా ఒక్కొక్కరి జాతకం ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉండబోతుంది? మరి అక్కడ సీఎం గూడా ఎవరు కాబోతున్నారు? ఎలా కాబోతున్నారు? అనేది పూర్తి వివరాలు ఒక్కసారి వివరించండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఇది ఇంతకుముందు కూడా జాతకం చెప్పామండి. ఇది ఒక నార్త్ ఛానల్లో కూడా చెప్పాను అబౌట్ దిస్. వెస్ట్ బెంగాల్లో బీజేపీ రావడానికి చాలా కష్టపడాలి. కష్టపడి ఒక వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుంటేనే కానీ అక్కడ గెలవడం కష్టం అని చెప్పి నార్త్ ఇండియన్ ఛానల్లో చెప్పామన్నమాట. సో ఇప్పుడు కూడా మనం చెప్పేది గెలిచినంత ఈజీగా రాజ్యం నడపడం కాదు అక్కడ. అక్కడంటే ప్రతిరోజు ఎక్కడో ఒక భాగంలో వెస్ట్ బెంగాల్లో కలకత్తా తీసుకోండి, ఎక్కడ తీసుకోండి, అరాచకాలు విపరీతంగా జరుగుతున్నాయి. వీటన్నింటినీ ఖండించాలి. ఇప్పుడు మనకు చూసుకుంటే యూపీలో జరుగుతున్నప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చినప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన ఒక స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ ఫాలో అయ్యి దాన్ని కంటిన్యూస్గా వెళ్ళడానికి కావాల్సిన అధికారం అనేది సెంట్రల్ ఇవ్వబట్టే ఏంటంటే ఆయన అక్కడ చేసుకోగలిగారు, ఆయన నిలబెట్టుకోగలిగారు. ఆయన జాతకం ఎలా ఉంది ఎందుకంటే ఆయన యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, ఆయన సిస్టమ్, ఆయన లైఫ్ స్టైలు, ఆయన ఏ విధంగా జీవన విధానం గడిపారు, ఇవన్నిటిని బేస్ చేసుకుని ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా పెట్టారు అక్కడ. ఓకే, ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉండేవారు, అక్కడ నుండి ఆయన సీఎంగా వెళ్ళారు. అలాగే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రతి బీజేపీ వెనకాతల ఆర్ఎస్ఎస్ యొక్క భాగం అంటూ ఉంది. డిసిప్లిన్ సిస్టమ్ ఒకటి ఉంది. అంచేత ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఎవరు వెళ్ళినా కూడా ఆ ముఖ్యమంత్రి గారికి సరియైన పవర్, ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ముఖ్యమంత్రి గారు అంటే పవర్ లైన్ ముఖ్యమంత్రి వాళ్ళు చాలామంది కనబడుతుంటారు. సో ఇక్కడ ఏంటంటే ది మోస్ట్ పవర్ఫుల్ ముఖ్యమంత్రిని కాకపోయినప్పటికీ ఎవరిని పెట్టినా వాడికి అన్ని రకాల అధికారాలు చేతిలో ఉండేటట్టు కానీ పెట్టగలిగితే వితిన్ 3 monthsలోని ఈ అల్లర్లని పక్కకు జరిగిపోయి ఆల్మోస్ట్ బై అక్టోబర్ 31st కల్లా ఆల్మోస్ట్ వెస్ట్ బెంగాల్ ఈజ్ మొత్తం కాషాయంగా మారడానికి అవకాశం ఉంటుంది. అదే 100% మనం చెప్పడానికి ఛాన్సెస్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ మనకి రిజల్ట్ తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది మమతా బెనర్జీ ఓటమి గురించే. అసలు తన ఓటమి ఎందుకు జరిగింది అంటే తన జాతకం ప్రకారం మీరేం చెప్తారు గురువుగారు? మమతా బెనర్జీ గారి జాతకం అయితే మన దగ్గర లేదు, కానీ ఒక పాయింట్ చెప్పగలుగుతా. ఆవిడ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఏమైనా ఒక సాధించినప్పుడు ఆవిడ సీఎం అయినప్పుడు ఆ ప్రమాణ స్వీకార సమయాలు ఇవన్నీ మనం తీసుకునేటప్పుడు దాన్ని బేస్ చేసుకుని కొంత గోచారం చెప్పడానికి అవుతుంది. ఓకే, గోచార ప్రకారం చేసుకున్నప్పుడు మనకు డెఫినెట్గా ఈ లాసెస్ ఆవిడ కనబడుతోంది. ఇక్కడ ఏంటంటే ఈ అల్లర్లు ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో దీనిలో ఒక సంఘ విద్రోహ శక్తి అనుకోండి. దీన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలంటే హిందుత్వంతో ముందుకు వెళ్తున్నారు. హైందవ ధర్మాన్ని నిలబెట్టడం ప్రయత్నం చేస్తున్నారు భారతదేశం అంతాను. అందులో భాగంగా అక్కడ బంగ్లాదేశ్లో దానికి వ్యతిరేకంగా, అంటే మనకు చెప్పాలంటే వెస్ట్ బెంగాల్లోని దానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి దానికి గాను బీజేపీ చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఒక యుద్ధంలాగా ఉంటుంది. సో ఈ యుద్ధం అనేది ఇక్కడతో ఆగదు. ఇది ఈరోజు యుద్ధం కాదు, 100 సంవత్సరాల క్రితం నుండి మనం చూస్తున్నాం. 1948 నుండి చూస్తున్న యుద్ధాలు ఇవన్నీ. బిఫోర్ మనకు అలా స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈ వెస్ట్ బెంగాల్, కలకత్తాలో మనకి ఎన్నో సినిమాల్లో కూడా చూపించారు, హిస్టరీలో కూడా చూపిస్తున్నారు. ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. హిందూ ముస్లిమ్స్ మధ్య యుద్ధం అనేది జరుగుతూనే ఉంది అక్కడ. సో దీన్ని పూర్తిగా మనం నలిఫై చేయడం అనేది సాధ్యమేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ జరగదు ఇక్కడ. సో అందులో భాగంగా ఏంటంటే బీజేపీ అక్కడ పాగా వేసింది. పాగా వేయడం కూడా చాలా కష్టపడింది. మనం అనుకున్నట్టుగా జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ కనీసం 15 రోజులు పూర్తిగా అందరూ అక్కడ ఉండి చేయడం. అది కాకుండా ఇప్పుడు మనకు అమిత్ షా గారు ఎవరైతే మనకు మినిస్టర్ ఉన్నారో ఆయన యొక్క నేతృత్వంలో అక్కడ ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఇది కూడా వెనకాల నుండి ఆర్ఎస్ఎస్ యొక్క ప్లాన్ ప్రకారం జరుగుతుందని చెప్పచ్చు. బీజేపీ అనేది పైన కనబడే ముఖం, వెనకాల ఉండేదంటే ఆర్ఎస్ఎస్, డిసిప్లిన్డ్ ఆర్ఎస్ఎస్ అని కనబడుతుంది. సో డెఫినెట్గా ఎప్పుడైతే అలా ప్లాన్ చేసుకుంటూ అమిత్ షా గారు ఏకంగా మొత్తం సిస్టమ్ని కంట్రోల్ చేస్తున్నారు అంటే సీఎం ఉన్నా కూడా కంట్రోల్ బై స్టేట్ విల్ బి బై అమిత్ షా అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా నాకు తెలిసిన విషయం. సో అలాగైనప్పుడు మాత్రం డెఫినెట్గా వితిన్ 3 monthsలో అన్ని అదర్లు బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. చాలా చెత్తని మనం తీయడం చాలా అవసరం పడుతుంది, అవన్నీ తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ఆరంభం అని చెప్పడానికి చూపిస్తాము. అవును. ఇప్పుడు ఏవైతే అల్లర్లు జరుగుతూ ఉన్నాయో ఇవన్నిటిని ఇప్పుడు బీజేపీ తట్టుకోగలుగుతుందా? అదేవిధంగా ఇప్పుడు బీజేపీ కి ఇన్ని సీట్లు రావడం అండ్ మిగతా పార్టీలకి అసలు సీట్లు రాకపోవడానికి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కారణం చాలా క్లియర్గా కనబడుతున్నాయండి. ఎందుకంటే 15-20 days బిఫోర్ నుండి ఏదైతే ఓటర్ బ్యాంకింగ్ దగ్గర ఉందో అక్కడ
చెడు మంచి అంటే అలాగే ఏదైతే నకిలీ ఓట్లు ఉన్నాయో వాటిని అన్నీ తీసి పక్క ఎస్ఐఆర్ దాంట్లో తీసి పక్కన పెట్టడము, ఇవన్నీ క్లీనింగ్ ఆఫ్ ది ఓటర్ లిస్ట్ అనేది ఎప్పుడైతే వాళ్ళు చేశారో డెఫినెట్గా ఇది రియల్ ఓటింగ్ అనేది మనకు కనబడుతుంది అనమాట. లేకపోతే మనకి ఇప్పటికే చూడండి, మన పాత బస్తీలోకి వెళ్ళాలంటే హైదరాబాద్లోని ఎంతమంది ఉన్నా మనకే తెలియదు. ఉండేది చూస్తే అక్కడ 2-3 లక్షల మంది కనబడితే ఓటు వేసేవాళ్ళు 6 లక్షల మంది కనబడతారు. ఎక్కడ నుండి వచ్చి ఓటు వేస్తాం మనకు తెలియదు. సో ఇది హ్యాపెనింగ్ ఇన్ మన రాజ్యాంగం అంటే మన ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో స్పెసిఫిక్గా అలాంటివన్నీ పూర్తిగా తుడిచిపెట్టేస్తే కానీ మన సరైన ఓటింగ్ అనేది జరగదు. సో అలా చేయడం వల్ల ఏంటంటే కొంతవరకు యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి చేశారు అది కూడాను. సో అలా చేయడం వల్ల ఏంటంటే యాక్చువల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడము, ప్రతిరోజు అక్కడ ఉండి దగ్గరుండి బీజేపీ కార్యకర్తలు అనుకోండి, సెంటర్లో అనుకోండి, దగ్గరుండి ఆ భయాన్ని తొలగించారు, ఓటర్ల మధ్యలో ఉన్న భయాన్ని. అంటే నువ్వు వేస్తే మనకు టీఎంకేకే వేయాలి, వేరే వరకు వేయకూడదు అన్న, తమిళ కాంగ్రెస్కి వేయాలి అన్నట్టుగా భయోపేతం చేసింది కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి అక్కడ. సో వీటన్నిటిని దూరంగా బీజేపీ కాషాయం అనేది ఇక్కడ ప్రతి వీధి తిరిగి మేము ఉన్నాం, భయపడక్కర్లేదని చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం, ఆ యాత్ర అక్కడ చేయడం, దానివల్ల అంటే మనిషిలో ఒక పరివర్తనం రావడము, పర్వాలేదు మనం వేసిన ఇబ్బంది లేదు, మనకు సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి కూర్చుని 15 రోజులు చేయబట్టి ఈ సిస్టమ్ అంతా మారి ఓటింగ్ సిస్టంలో మనకు ఒక నెగిటివ్ నుండి పాజిటివ్ ఎనర్జీ రావడం జరిగింది. అదే మనం ఇప్పుడు చూస్తున్నాం అక్కడ మార్పు అన్నది వెస్ట్ బెంగాల్. థ్యాంక్ యూ గురుగారు. షూర్.